నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. విశ్వవసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిది, ఈ విషయాలన్నీ తెలియచేయడానికి వాళ్ళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు గోనుగుంట్ల సురేష్ బాబు గారు. సో వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు నమస్కారం. గిరిజ గారు నమస్కారం అండి. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఏడాది మొత్తానికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు, తెలియజేస్తారా గురువుగారు? వృశ్చిక రాశి చూసుకున్నాం అనుకోండి, ఇందులో ఫస్ట్ నక్షత్రాలు విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా వృశ్చిక రాశి. మనకి పేరు బలం కనుక చూసుకోండి, ఇందులో తో, నా, నీ, ను, నేనో, యా, ఈ, యు అన్న అక్షరాలంతా కూడా మనకి వృశ్చిక రాశి కింద వస్తారు. మనకి ఇందులో ఆదాయం 2, వ్యయం 14, అంటే వ్యయం చాలా ఎక్కువగా ఉంది వీళ్ళకి. రాజ్యపూజ్యం 5, అవమానం 2, అంటే ఎక్కువగా రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తూ ఉంటారు, గౌరవిస్తూ ఉంటారు. ఎందుకంటే పాపం వీళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు కాబట్టి, డబ్బులు తీసుకునే వాళ్ళు గౌరవిస్తూ ఉంటారు కాబట్టి. పాపం వృశ్చిక రాశి వాళ్ళకి ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే అర్ధాష్టమ శని నుంచి వీళ్ళకి చాలా విముక్తి వస్తుందండి. అందుకని చెప్పేసి వీళ్ళు డబ్బులు కూడా ఫ్లో ఎక్కువ ఉంటుంది, డబ్బులు కూడా ఖర్చు పెడుతూ ఉంటారు కాబట్టి జనాలు ఇలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. బట్ ఈ రాశి ఓవరాల్గా చూసుకుంటే చాలామంది చాలా అర్ధాష్టమ శనితో ఇబ్బందులు పడిపోయారు. బట్ ఒక హ్యాపీ న్యూస్ ఏదంటే దాని నుంచి బయటకు వచ్చేస్తారు. అయితే మనకి జనరల్గా ఓవరాల్గా చూసుకుందాం, వీళ్ళకి శని మనకి అందరికీ తెలిసిన మీనరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. మే 14th నుంచి గురుడు వచ్చేటప్పుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. మే 18th నుంచి రాహువు కుంభరాశిలోకి, కేతు వచ్చేటప్పుడు సింహరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారండి. ఈ యొక్క ప్రవేశాన్ని బట్టి వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే, మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ మన జ్యోతిష శాస్త్రంలో మహర్షులు ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే వీళ్ళకి ధన సుఖ భ్రంశం, రోగం, వైరం అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉందండి. ఇందులో మనకేం చెప్తామంటే ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 8th హౌస్లో మనకి రాహు ఉండటం వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రొఫెషనల్ మ్యాటర్స్లో. మనకి ఏం చెప్తామంటే అర్ధాష్టమ శనిలో వీళ్ళు పడిన బాధలతో పోలిస్తే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ అవి అంత ఎఫెక్టివ్ కాదండి. అంటే నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడో చోట బాధలు రాకుండా ఏముండదు. మనకి ఇందులో శని వీళ్ళకి 5వ ఇంట్లో ఉండటం వల్ల, 2వ ఇంట్లో 7వ ఇంట్లో దృష్టి చూడటం వల్ల ఏమవుతుందంటే ఫైనాన్స్ విషయంలో కొంచెం ధనం కోల్పోతారు. 7వ ఇంట్లో దృష్టి ఉండటంలో వైఫ్కి కానివ్వండి, తర్వాత ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి నివాసం షిఫ్ట్ చేసుకోవడం కానీ, ట్రావెల్ చేయడం కానీ ఎక్కువ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి 5వ ఇంట్లో శని ఉండటం వల్ల వీళ్ళు దురలవాట్లు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అంటే 5th హౌస్లో ఎలాంటి పాపగ్రహం ఉన్నా వాళ్ళకి ఎడిక్ట్స్ అయిపోతారు, ఒక దానికి ఎడిక్ట్ అయిపోతారు. అది గ్యాంబులింగ్ కానివ్వండి, బెట్టింగ్లు కానివ్వండి, లేదంటే మనకి ఇంకేం చెప్తారు, కార్డ్స్ ప్లే చేయటం, డైస్ చేసుకోవటం, లేదంటే మనకి టూర్లు వెళ్ళిపోవటం, ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోవటం, అమ్మాయిలైతే అబ్బాయిలతో అమ్మ అలా వెళ్ళిపోవటము, ఈ పనులన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారండి. అందుకని మనకి ఏం చెప్తారంటే హీన స్త్రీ భోగ సంతాప, హీన పురుష భోగ సంతాప చెప్తారు. అంటే ఇప్పుడు లేడీస్ కూడా చాలామంది జాబులు చేస్తూ ఇండిపెండెంట్గా ఉంటున్నారు కాబట్టి పూర్వకాలంలో మనకి ఏం చెప్తారంటే జెంట్స్ గురించి ఎక్కువ రాస్తారనమాట. అంటే లేడీస్ గురించి అట్లా రాస్తే బాగుండదు కదండి. బట్ దాని మీనింగ్ కూడా అది. ఇక్కడ ఏమన్నారు, హీన భోగసం అంటే జెంట్స్ బయట తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళ గురించి రాస్తే బాగుంటుంది. లేడీస్ రాశారు అనుకోండి, హీన స్త్రీ బాగుండదు కదా, అందుకని రాసేవాళ్ళకి. అది కొంతమంది నన్ను అడుగుతాడు, ఏమంటే లేడీస్ శ్రీ అంటారు, వాట్ అబౌట్ జెంట్స్, వాట్ అబౌట్ లేడీస్ అందుకని చెప్పేసి నేను కూడా మార్చడం స్టార్ట్ చేశాను అనమాట. జెంట్స్ అయితే లేడీస్, లేడీస్ అయితే జెంట్స్. ఏంటంటే ఇక్కడ వాళ్ళ స్థాయి కంటే తక్కువ స్థాయి వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటారు. అది తర్వాత వీళ్ళు బాధపడతారు, అయ్యో అనవసరంగా ఇట్లా చేశామే, ఏదో అప్పుడు చేసేసామని బాధపడుతూ ఉంటారు. ఇది చాలా డ్రాబ్యాక్ అండి. శని ఈ విషయంలో కొంచెం ఇబ్బంది పెడతారు, మిగతా అన్ని నార్మల్. తర్వాత ఏం చెప్తారంటే అన్నదమ్ములతో గొడవ పట్టము, తర్వాత కార్యాలు ఏదైనా ఉంటే న్యాచురల్గా శని పెద్ద పెద్ద స్ట్రాటజీస్ చేసినప్పుడు అవి కొంచెం ఉపయోగపడకుండా ఉండడం. బట్ మేజర్గా వీళ్ళకి గుర్తుపెట్టుకోవాల్సిందంటే బ్యాడ్ కంపానియన్. నాకు ఇది కొంతమంది కాల్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ యాక్చువల్గా మనం ఈ స్టేట్మెంట్స్ ఇవన్నీ చూసి నేను మాట్లాడిన మాటలు చూసి మాకు అవునండి కరెక్ట్గా మేము అనుకోకుండా ఇలా చేయాల్సి వచ్చిందండి, ఏంటండి అడుగుతూ ఉంటాను, ఎంతలా ఉంటుంది, దాన్ని ఎలా పరిహారాలు చేసుకోవాలి. వెరీ సెన్సిటివ్ మ్యాటర్ కదండి. రకరకాలు ఉంటాయి. కొంతమంది బెట్టింగ్లు పెట్టి, కొంతమంది ఆన్లైన్లో ఏయో ట్రేడింగ్లు చేసేసి, కొంతమంది ఏదో పరిచయాలు పెట్టేసుకొని తర్వాత వాళ్ళు రిగ్రెట్ అవుతారు, అయ్యో చేసామే అని చెప్పేసి. అందుకని చెప్పి వృశ్చిక రాశి వాళ్ళకి
ఈ పర్టికులర్ శని విషయం మీకు ఓన్ సెల్ఫ్ డిసిప్లైన్ ఉండాలి. ఎందుకంటే మీకు లేనిది ఎవరేం చేస్తారు, అంతే కదండి. నెక్స్ట్ వీళ్ళకి 8th హౌస్లో గురువు ఉండటం వల్ల ఒక రియల్ టైం కేసు కనుక చూసుకుంటే ఫస్ట్ సాంస్క్రిట్లో మహర్షులు ఏం చెప్తారు చేద్దాం. చోరాజ్ఞ నృపభీతిచ్చ అంటే వీళ్ళకి సంపాదించుకున్న సంపాదన దొంగలు పడిపోవటం, అగ్ని ప్రమాదాలకు గురి కావటము, ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఎవరైనా ప్రొఫెషనల్ చేస్తుంటే బాస్ నుంచి విపరీతమైన ప్రెషర్ వస్తుంది, గాత్ర గాంభీర్య నాశనం. అప్పటిదాకా వీళ్ళ బాడీ లాంగ్వేజ్ చాలా డిగ్నిటీగా నీట్గా ఉండే బాడీ లాంగ్వేజ్ చాలా టిమిడ్గాను ఏమంటారు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉన్నట్లు ఆ డిగ్నిటీ కోల్పోతారు. నిష్ఠూరం, దీంతో ఏమవుతుందంటే కోపపడటం, వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం చేస్తూ ఉంటారు. బట్ ఓవరాల్గా కనుక గమనించుకుంటే 8th హౌస్లో నాకు కాల్స్ అంటే ఇది మనకు మహర్షులు చెప్పింది. దీన్ని డీకోడ్ చేసి మనం రియల్ టైంలో చూసుకుంటే నాకు వచ్చిన సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటేనండి, అప్పటిదాకా ఒక జాబ్ ఒక స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సడన్గా వీళ్ళని తీసుకెళ్ళిపోయి కంప్లీట్గా వీళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని ఆ ఫీల్డ్లో అక్కడ పెట్టి దీంతో వీళ్ళు చాలా స్ట్రెస్ అయిపోతారు. లేదంటే అప్పటిదాకా బాస్కి వీళ్ళకి చాలా ఏమంటారు భాయి ప్యారుగా ఉన్న వాళ్ళు కాస్త డైరెక్ట్గా బాస్ మారిపోయి కొత్త బాస్ రాసి వీళ్ళ మీద హుక్ పెట్టడం, ఇలా విపరీతమైన ప్రెషర్ వచ్చేస్తుంది అనమాట. అందుకని పర్టికులర్గా వర్క్ రిలేటెడ్ విషయంలో బాస్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా ప్రెషర్ ఉంటుంది. వీడి ఇంట్లో క్యాష్ కానీ గోల్డ్ కానీ ఏమైనా ఉంటే ఇవన్నీ దొంగతనానికి గురే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా 2-3 కేసులు నేను చూశాను. 8th హౌస్లో గురువు సంతానానికి, జ్ఞానానికి, తర్వాత సంపదకి కారకుడు. ఆయన 8th హౌస్లో ఉంటే వీటికి సంబంధించిన విషయాలు వీళ్ళకి ప్రాబ్లం వచ్చేస్తాయి. గురువు అడ్మినిస్ట్రేటివ్ ఇస్ మినిస్టర్ అంటే వీళ్ళలో మేనేజ్మెంట్ చేసే క్యాపబిలిటీస్ ఉపయోగం లేకుండా ఉంటాయి. అప్పటిదాకా ఒక పెద్ద హ్యూజ్ టీమ్ని మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వీళ్ళు అది మేనేజ్ చేయలేరు. అందుకని చెప్పేసి అష్టమంలో గురువు ఉంటే గురువు వీళ్ళకి యోగ్యతను ఎంచకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. నెక్స్ట్ 4th హౌస్లో రాహు ఉండటం వల్ల ఇది పెద్ద ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏం కాదు. బట్ ఓవరాల్గా ఏమంటారంటే వీళ్ళకి స్త్రీ మూలచ్చ భయప్రదం. జెంట్స్ అయితే లేడీస్ వల్ల కొంచెం ప్రాబ్లం క్రియేట్ అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేడీస్ అయితే జెంట్స్ ద్వారా కొంచెం ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గమనాచారిచ గమనే కార్యనాశం చ అంటే ఏదైనా ట్రావెల్ చేస్తుంటే ఆ ట్రావెల్స్ వల్ల ఇబ్బందులు పడేసి దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. చిత్తభ్రంశం చిన్ని వాటికి వరకు ట్రబుల్ అవుతూ ఉంటారనమాట. అంటే ఇల్లు నైస్ కట్టుకుంటారు, బాగుంటుంది, పెయింట్ బాగుండదు వీళ్ళకి. ఇలా చిన్న విషయాలకి అంటే చిన్న విషయాల్ని అంటే అంత పెద్ద ఇల్లు కట్టుకుని హ్యాపీగా ఉండకుండా చిన్న పెయింట్ బాగాలని బాధపడుతూ కూర్చుంటారు అనమాట. ఇంటికి సంబంధించిన విషయాలు చిత్తభ్రంశం అంటారన్నమాట. అంటే ఇల్లు అంతా బాగుంటుంది, నీసుగా ఉంటుంది, గుడికో ఎక్కడికో ఫ్యామిలీతో వెళ్ళాలి, అంతా బాగుంటుంది, వాటర్ బాటిల్ మర్చిపోతే ఇదే వాటర్ బాటిల్ మర్చిపోయి దాని గురించి ఇరిటేషన్ అవుతూ ఉంటారు, అనవసరమైన దానికి చిరాకు పడ్డం. అవునండి. అందుకని పర్టికులర్గా 4th ఇంట్లో లేడీస్కి ట్రబుల్ చాలా ఎక్కువ అవుతుంది అనమాట. జెంట్స్ ఓకే, వాళ్ళు కొంచెం అవుట్ సైడ్లో డామినేటెడ్గా ఉంది నేచర్ కాబట్టి వాళ్ళకి అంత లైట్గా ఉంటుంది. బట్ లేడీస్కి ఎవరైనా ఈ 4th హౌస్లో ఈ రాశి వాళ్ళు ఉంటే ఇట్లాంటి విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉంటే బాగుంటుంది. సో వృశ్చిక రాశి వాళ్ళకి ఎస్పెషల్గా రిలేషన్షిప్స్ చాలా డేంజర్ అనేది ఎక్కువగా ఈ ఏడాది వింటున్నాం గురుగారు. సో మరి వీళ్ళు ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళ పరిస్థితి కూడా నాకైతే అంతంత మాత్రంగానే అనిపించింది. సో మరి ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి, సో మరిన్ని మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు? అంటే వీళ్ళకి ఏ గ్రహము హైలైట్గా సపోర్ట్ చేస్తుంది లేదు, అలానే ఏ గ్రహం కూడా బాగా ఇబ్బంది పెడుతున్నట్లుగా లేదు, మధ్యస్థంగా ఉంది. నేను వీళ్ళకి ఎందుకు బాగుందంటానంటే ఈ అర్ధాష్టమ శనిలో వీళ్ళు పడిన బాధలను చూస్తే ఇవి చిన్న బాధలు, బెటర్. ఒక గురుగ్రహం వీళ్ళకి ఇబ్బంది పెడుతుంది తప్ప మిగతా అన్ని విషయాల్లో బాగుంది. వీళ్ళకి పరిహారాలు కనుక కుంభకోణంలో నవగ్రహ టెంపుల్స్ అని ఉంటాయండి. ఈ టెంపుల్స్ని విజిట్ చేయడం చాలా చాలా ముఖ్యం. గుంటూరు దగ్గర కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి, అక్కడ వీళ్ళకి అష్టమంలో గురువు ఉన్నారండి. అక్కడ మేధా దక్షిణామూర్తి టెంపుల్ కాబట్టి ఆ టెంపుల్కి దగ్గర ఉండటం, అక్కడ టైం స్పెండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అక్కడ గురువారం బృహస్పతి హోమం చేస్తారు, ఆ హోమం చేయించుకోవాలి. పర్టికులర్గా పిల్లలు చదువుకునే వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎవరున్నట్టు చాలా చాలా ముఖ్యం అది. తర్వాత వీళ్ళకి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని విజిట్ చేసుకున్న అక్కడ వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర నిమ్మ దీపం పెడితే చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. వీళ్ళని ఎక్కువ సార్లు తిరుపతి వెళ్ళి వచ్చినా కానీ చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే
వీళ్ళకి ఇవి కాకుండా ఇంకేదైనా కనుక ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తూ ఉంటే ధనం విషయంలో చాలా బాగుంది, బట్ స్టిల్ ధనానికి ఇబ్బంది పడుతుంటే కుబేర పాశుపతం చేయించుకోవాలి. హెల్త్ విషయంలో ఎవరికైనా కనుక ప్రాబ్లమాటిక్గా ఉంటే అమృత మృత్యుంజయ పాశుపత హోమం చేయించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా ఏదైనా కనుక అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం ఉంటే మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అమావాస్య రోజు చూపించుకుంటే చాలా బాగుంటుందండి. ఓకే గురుగారు, సో ఓవరాల్గా వాళ్ళు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అనే విషయాన్ని వృశ్చిక రాశి వారికి సంబంధించి చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.